ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 14/7/2023 జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్లో ఇవ్వబడిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విరాట్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days అండ్ డేనియల్ ఈజ్ 60% మోర్ ఎఫిషియెంట్ దాన్ విరాట్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై డేనియల్ టు కంప్లీట్ ద వర్క్. విరాట్ అనే వ్యక్తికి ఒక పనిని చేస్తానికి 30 రోజుల సమయం పట్టింది. డేనియల్ అనే మరొక వ్యక్తి ఈ విరాట్తో పోల్చుకుంటే 60% ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడున్నాడు. ఇప్పుడు ఈ డేనియల్కి ఆ పని చేస్తానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, విరాట్కి ఏమో 30 days పట్టిద్దని ఇచ్చాడు. అదేవిధంగా డేనియల్ విరాట్తో కంపేర్ చేసుకుంటే 60% ఎక్కువ కెపాసిటీ కలిగిన వాడు. ఈ 60% ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే 3/5 కదండి. 60% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/5 అంటే విరాట్ యొక్క కెపాసిటీ 5 అయితే డేనియల్ యొక్క కెపాసిటీ 5 కంటే 3 ఎక్కువ 8 అవుతుంది. ఎప్పుడైతే కెపాసిటీ 5 నుంచి 8కి పెరిగిందో పట్టే టైం ఏమవుతుంది? 8 నుంచి 5కి తగ్గుతుంది. ఎందుకని? కెపాసిటీ అండ్ టైం రిక్వైర్డ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కదా. ఎప్పుడైతే మన యొక్క సామర్థ్యం పెరుగుతుందో ఒక పనిని చేయడానికి పట్టే సమయం తగ్గిపోతుంది. విరాట్కి ఏమో ఆ పని చేస్తానికి 30 రోజులు పట్టిద్దంట, 30 రోజులు పట్టిద్ది. ఈ డేనియల్ యొక్క కెపాసిటీ 5 నుంచి 3 పెరిగి 8గా మారుతున్నట్లయితే టైం ఏమవుతుందండి? 8 పట్టాల్సింది 5 పడుతుంది. కాబట్టి 8 పట్టాల్సింది 5 పడుతుంది. కాబట్టి జస్ట్ ఆ 30ని మనం 5/8తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. డేనియల్కి ఎంత సమయం పట్టిద్ది అనేది తెలిసిపోతుంది. కాబట్టి మనం జస్ట్ 4తో క్యాన్సిల్ చేయలేము. 2తో క్యాన్సిల్ చేస్తే 2 4లు 2 15లు 15 75/4 75/4 days పడుతుంది. చాలా ఈజీగా చెప్పొచ్చు అండి. మరి అలా ఇవ్వలేదు ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్నది కాస్త మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ ఆప్షన్ బి 14 72 3 75/4 ఆప్షన్ బిని ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. The average of 36 numbers was found to be 45. Later, it was detected that 84 was misread as 48. Find the correct average of the given numbers. The average of 36 numbers was found to be 45. 36 సంఖ్యల యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది 45గా వచ్చిందంట. కానీ తర్వాత వాళ్ళు ఏం గమనించారంటే 84 ఉండాల్సిన విలువని తప్పుగా 48గా పొరపాటుగా వాళ్ళు ట్రీట్ చేసుకున్నారు. ఫైండ్ ది కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ది గివెన్ నంబర్స్. మరి నిజానికి ఆ ఇచ్చిన నంబర్స్ యొక్క సరైన సరాసరి ఏమై ఉండాలి అనేది వచ్చింది. చూడండి, 36 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యావరేజ్ తీసుకున్నప్పుడు అది 45గా వచ్చిందంట. కానీ తరువాత వాళ్ళు ఏం గమనించారంటే అక్కడ నిజానికి 84 అనే నెంబర్ ఉంటే దాన్ని పొరపాటుగా 48గా వాళ్ళు కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు యావరేజ్ 45. ఆ పొరపాటు చేసి ఉండకపోతే నిజానికి రావాల్సిన కరెక్ట్ యావరేజ్ ఏమిటి అనేది వచ్చింది. చూడండి, 84 ఉండాల్సింది 48 తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వాల్యూని తగ్గించి తీసుకున్నారు కాబట్టి యావరేజ్ కూడా తక్కువ వచ్చి ఉంటుంది. అంటే యాక్చువల్ రావాల్సిన వాల్యూ అనేది ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ. రావాల్సిన యావరేజ్ యొక్క వాల్యూ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వచ్చిన 45 కంటే ఎక్కువ. మరి ఎంత ఎక్కువ తీసుకుంది? తప్పనిసరిగా సరైన యావరేజ్ 45 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలండి? వాళ్ళు ఏం పొరపాటు చేశారు? 84 ఉండాల్సింది 48 తీసుకున్నారు. కాబట్టి ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 49 36 ఉంది. వాటి మధ్య డిఫరెన్స్ 36 ఉంది. అంటే ఒక 36ను వాళ్ళు వదిలేశారు. కాబట్టి ఇప్పుడు ఆ 36ను కూడా తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. 36ని కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే యావరేజ్లో అందరికీ సమానంగా పంచుతాము. ఇక్కడ మొత్తం 36 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్సిడ్ ఉన్న 36ని కూడా 36 నెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమొస్తుందండి? కరెక్ట్ యావరేజ్ 45 + 1 46. కాబట్టి నిజానికి రావాల్సిన కరెక్ట్ యావరేజ్ 46 అయి ఉండాల్సింది. దట్ ఈజ్ ఆప్షన్ సి. జస్ట్ డీవియేషన్ ద్వారా చెప్పేయచ్చండి. నెక్స్ట్ వన్, ఇఫ్ sin 23 degrees is equal to a by b, then find the value of secant 23 degrees minus sin 67 degrees is. మనకి sin 23 degrees వాల్యూ ఇచ్చాడు, a by b గా ఇచ్చాడు. secant 23 degrees minus sin 67 అడుగుతున్నాడు. అన్నీ కూడా 23 degreesలో ఉన్నాయి కాబట్టి ఈ sin 67 కూడా మనం 23 degreesలో ఎలా రాసుకోవచ్చు? cos 23 degreesగా రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే sin 90 - θ = cos θ అవుతుంది. కాబట్టి మనల్ని అడిగిన దాన్ని ఎలా చూసుకోవచ్చు అంటే secant 23 degrees minus cos 23 degreesగా చూద్దాం. అన్ని 23 degreesే కాబట్టి మనకి ఇక్కడ sin 23 degrees a by b అని ఇచ్చాడండి. మనందరికీ తెలుసు సైన్ ఏదైతే ఉంటుందో దాని రేషియో ఎలా తీసుకుంటాం మనం? సైన్ ఫంక్షన్ యొక్క రేషియో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాబట్టి మనకి ఏదైతే 23 degreesకి సంబంధించిన రేషియో ఇచ్చాడో 23 degrees ఇక్కడ ఉందనుకుంటే సైన్ వాల్యూ a by b గా ఇచ్చాడంటే అర్థం ఏమిటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ b అయినట్టు. మరి అడ్జసెంట్ వాల్యూ ఏమవుతుందంటే √b² - a² అవుతుంది. b² - a².
ఇప్పుడు ఏది అడిగినా చెప్పొచ్చు కదా విత్ రెస్పెక్ట్ 23 డిగ్రీస్ యాంగిల్. మనం ఇప్పుడు ఏం కావాలన్నా చెప్పొచ్చు. వాడు అడిగింది ఏం అడిగాడు? సీకెంట్ 23 డిగ్రీస్. సీకెంట్ 23 డిగ్రీస్ మైనస్ సైన్ 67 మనం ఎలా చూద్దాము? కాస్ 23 డిగ్రీస్గా చూద్దాం. ఎందుకంటే సైన్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు కాస్ థీటా ఇది కాబట్టి జస్ట్ మనకి 23 డిగ్రీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి అదే పద్ధతిలో రాసుకున్నాము. సీకెంట్ 23 అండి. సీకెంట్ యొక్క రేషియో ఎలా తీసుకుంటాం మనము? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ దట్ ఈస్ b by అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ కాస్ 23 అండి. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై b. జస్ట్ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫై ఎలా చేసుకుంటామండి? b ఇంటూ b స్క్వేర్ అవుతుంది. ఈ రెండు మల్టిపుల్ చేసుకుంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ లోపల విలువ మిగులుతుంది కదా, అదేమవుతుంది? మైనస్ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది. కాబట్టి b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి పైన a స్క్వేరే మిగులుతుంది. కిందేమో b ఇంటూ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మిగులుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏం మిగిలిందండి? a స్క్వేర్ బై b ఇంటూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. పైన a స్క్వేర్ ఉండాలి. a స్క్వేర్ బై b ఇంటూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ దట్ ఈస్ ఆప్షన్ డి. ఈజీగా చెప్పొచ్చు. ఓకే, మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం ఇటువంటివన్నీ కూడా. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ది సెక్టార్ ఇండికేటింగ్ ది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ హెల్త్? మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడండి. ఇక్కడ జస్ట్ ఒక డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చును ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. దానిలో వాళ్ళు అమౌంట్ స్పెండ్ ఆన్ వేరియస్ ఎక్స్పెన్సెస్, వాళ్ళు ఖర్చులు అనేక విధాలుగా ఖర్చు పెడుతున్నారని డబ్బుని దేనిపైన ఎంతెంత ఖర్చు పెట్టారనేది ఇచ్చాడు. లాస్ట్కి మనల్ని ఏమడుతున్నాడు? వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ది సెక్టార్ ఇండికేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ హెల్త్? హెల్త్ పైన అంటే ఆరోగ్యం కోసం వాళ్ళు ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో దానిని రిప్రజెంట్ చేసే సెంట్రల్ యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఎంటర్టైన్మెంట్ 2000, ఎలక్ట్రిసిటీ 5000, రెంటో 20,000, ఎడ్యుకేషన్ 8,000, హెల్త్ పైన 15,000 స్పెండ్ చేశారంట. ఒకవేళ ఇక్కడ మీకు ఈ నెంబర్స్ కనపడకపోయినా జస్ట్ నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకంటే జస్ట్ ఇది చిన్న అక్షరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మనం ఎక్స్పాండ్ చేయలేము, చేసినా కూడా బ్లర్ అయిపోతుంది తప్పితే ఏముండదు. ఇక్కడ ఇవి మొత్తం కలిపి ఎంత ఖర్చు పెట్టారు చూస్తే అన్ని వేలలోనే ఇచ్చారు కాబట్టి జస్ట్ థౌజండ్స్ లెక్క వేసుకుందాం. హెల్త్ 15, ఒక 20, 35, 40, 42, 50 మొత్తం 50,000 ఖర్చు పెట్టారండి. ఈ 50,000 ఏదైతే ఉందో 50,000 ఖర్చు పెట్టారు. ఈ 50,000 దేని రిప్రజెంట్ చేస్తుందంటే సర్కిల్ మొత్తాన్ని, అంటే సర్కిల్లో కంప్లీట్ సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంటుందండి? 360 డిగ్రీస్. కాబట్టి 50 అనేది 360 డిగ్రీలను రిప్రజెంట్ చేస్తూ ఉంటే హెల్త్ కోసం ఎంత ఖర్చు పెట్టారని అంటున్నాడు. హెల్త్ కోసం ఇక్కడ 15,000 ఖర్చు పెట్టారని ఇచ్చాడు కాబట్టి 15,000 యొక్క కరస్పాండింగ్ యాంగిల్ మనం చెప్పాలి. 15,000 యొక్క కరస్పాండింగ్ యాంగిల్ మనం చెప్పాలండి. 50 అనేది 360 రిప్రజెంట్ చేస్తున్నప్పుడు జస్ట్ 0, 0 తీసేసుకోవచ్చు మనం. 5 1 5 3 కాబట్టి 36 3 108 డిగ్రీలు హెల్త్ అనేది అక్కడ సెంట్రల్ దగ్గర 108 డిగ్రీలు కోణం చేస్తూ ఉంది. దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 3 candidates, Arjun, Bhaskar and Saral contested for a post. Arjun got 50% of votes more than Saral and Saral got 2% votes less than Bhaskar. The difference between the votes of Bhaskar and Saral is 1296. What is the half of the difference between the votes of Arjun and Bhaskar? In an election between 3 candidates, ఒక ఎలక్షన్ జరుగుతుందంట, ఒక ఎన్నిక జరుగుతుంది. దాంట్లో మొత్తం ముగ్గురు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు అర్జున్, భాస్కర్ అండ్ సరళ్ అంట. అర్జున్ గాట్ 50% ఓట్స్ మోర్ దెన్ సరళ్. అర్జున్ అనే వ్యక్తి సరళ్తో పోల్చుకున్నప్పుడు 50% ఎక్కువ ఓట్లు పొందుతూ ఉన్నాడంట. చూడండి, అర్జున్ ఏతో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను, సరళని ఎస్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటే అర్జున్ అనే వ్యక్తి సరళ్ కంటే కూడా 50% ఎక్కువ ఓట్లు పొందుతున్నాడంటే సరళ్ కనుక 2 ఓట్లు పొందినట్లయితే అర్జున్ 3 ఓట్లు పొంది ఉండాలంటే వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్ల నిష్పత్తి 3:2గా ఉంది. తర్వాత సరళ్ కూడా 2% ఓట్స్ లెస్ దాన్ భాస్కర్. అదేవిధంగా సరళ్ అనే వ్యక్తి భాస్కర్తో పోల్చుకుంటే 2% తక్కువ పొందింది. ఇప్పుడు సరళ్కి భాస్కర్కి రేషియో తెలుసు మనకి. సరళ్కి భాస్కర్కి రేషియో ఎలా తీసుకోవచ్చు? సరళ్ భాస్కర్తో పోల్చుకుంటే 2% తక్కువ కాబట్టి ఒకవేళ 100 అనుకుంటే ఇక్కడ 98 తీసుకోవచ్చు. సింప్లిఫై చేసుకుంటే మనము డైరెక్ట్గానే 50-49గా తీసుకోవచ్చు కదా. రేషియో 49:50. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓట్స్ ఆఫ్ భాస్కర్ అండ్ సరళ్ ఈస్ 1296. భాస్కర్కి సరళ్కి వచ్చిన ఇద్దరికి వచ్చిన ఓట్ల మధ్య భేదం 1296 అయినట్లయితే వాట్ ఇస్ ద హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓట్స్ ఆఫ్ అర్జున్ అండ్ భాస్కర్? అర్జున్కి భాస్కర్కి వచ్చిన ఓట్ల మధ్య తేడాలో సగం ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఏకి ఎస్కి రేషియో తెలుసు, ఎస్కి బికి రేషియో తెలుసు. జస్ట్ వాళ్ళ యొక్క మెర్జీ రేషియో కావాలండి మనకి. వాళ్ళ యొక్క మెర్జీ రేషియో ఏకి ఎస్కి బికి మెర్జీ రేషియో తీసుకోవాలి. రేషియో ప్రపోర్షన్లో మనం నేర్చుకుంటాం.
రెండు విడివిడి రేషియోస్ ఉంటే వాటి యొక్క మెర్జీ ఎలా చేసుకోవచ్చు అనేది జస్ట్ 49 మల్టిపుల్ చేస్తే 120, 9 27, 147, 42, 49 రెళ్ళు 98, ఆ రెండు తిట్టి మల్టిపుల్ చేస్తే 50 రెళ్ళు 100. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓట్స్ ఆఫ్ భాస్కర్ అండ్ సరళ్ ఇస్ 1296. భాస్కర్కి సరళకి ఇద్దరికి వచ్చిన ఓట్ల మధ్య తేడా 1296 అన్నాడు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 98కి 100కి మధ్య డిఫరెన్స్ 2. ఆ 2 యూనిట్లు 1296 అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, వాట్ ఇస్ ద హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓట్స్ ఆఫ్ అర్జున్ అండ్ భాస్కర్. అర్జును భాస్కర్ ఇద్దరికి వచ్చిన ఓట్ల మధ్య తేడాలో సగం ఎంత. అర్జున్కి 147 వస్తే భాస్కర్కి 100 వచ్చినాయి. మధ్య డిఫరెన్స్ ఎంత అండి 47. డిఫరెన్స్ ఎంత 47. కానీ మనకి దాంట్లో హాఫే కావాలండి. కావాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు 23.5. 23.5 వాల్యూ చెప్పాలి మనం. లేదనుకుంటే మీరు జస్ట్ దాన్ని 47/2గా రాసుకున్న తప్పేం కాదండి. ఎట్లా తీసుకున్నా కూడా ఒకటే అవుతుంది. అలానే రాసుకోండి. డిఫరెన్స్ వచ్చేటప్పటికి 47 కాబట్టి దాంట్లో సగం కావాలి, 47/2 కావాలి. సింపుల్గా 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా 2 4తో దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. 2 ఈ 2 4తో క్యాన్సిల్ చేస్తే 4 3 4 24. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సరు 324 ఇంటూ 47. చివరిలో 8 రావాలి. చివరిలో 8 వచ్చేట్టు మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి క్యాల్కులేషన్ అవాయిడ్ చేసుకోవడానికి ఆన్సర్ మార్క్ చేయాలంటే జస్ట్ ఒకసారి చూడండి. ఇది కాసేపు 50గా తీసుకుంటే 15,000 దాటి వెళ్ళిపోవాలి. 15,000 దాటి వెళ్ళిపోవాలి కాబట్టి ఏం చేస్తాను, ఆప్షన్ డి ఆన్సర్గా పెడతా. యూనిట్ డిజిట్ 4 7 25 చివరిలో 8 రావాలని చూసాం. 8 యూనిట్ డిజిట్ కలిగినవి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి. కానీ ఇప్పుడు ఆన్సర్ ఏ రేంజ్లో రావచ్చు చూస్తాం. ఇదేమో 3,000లో ఉంది, ఇది 13,000, అది 15,000లో ఉంది. దీని కాసేపు నేనేమనుకున్నాను 50గా అనుకున్నా. ఇది 300 అనుకుంటే ఇది 50గా అనుకుంటే దాదాపు 15,000 దాటి వెళ్ళిపోవాలి. 15,000 దాటి వెళ్ళిపోయింది. యూనిట్ డిజిట్ 8గా కలిగింది, ఆప్షన్ డి ఉంది కాబట్టి అది ఆన్సర్గా మార్క్ చేసేద్దాం. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలని జస్ట్ ఒక చిన్న సింప్లిఫికేషన్కి వచ్చును. ఇక్కడ 7కి యాడ్ చేయమంటున్నాడు. దీన్ని 36తో డివైడ్ చేసి 7కి యాడ్ చేయాలి. దీన్ని 36తో డివైడ్ చేయాలి కాబట్టి ఏమొస్తుందండి 5. ఈ బ్రాకెట్లో 6 6కి యాడ్ చేసుకుంటే ఏమొస్తాయండి 12, మైనస్ ఉంది కాబట్టి -12. దానికి 7ని యాడ్ చేయమంటున్నాడు కాబట్టి 7ని యాడ్ చేద్దాం. చాలా ఈజీగా వచ్చినండి. 7 5 12 -12 క్యాన్సిల్ అయిపోతే జస్ట్ పాజిటివ్ 7 మిగిలిద్ది. ఆప్షన్ బి. In an office, a typing work can be finished by Monica in 6 hours, Anita in 8 hours, and Manju in 5 hours. If they work alone, how much time in hours will they take if they work together? ఒక ఆఫీస్లో టైపింగ్ వర్క్ ఉందంట. ఆ టైపింగ్ వర్క్ని అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు విడివిడిగా చేసినట్లయితే మోనికాకేమో 6 గంటలు, అనితకేమో 8 గంటలు, మంజుకేమో 5 గంటల సమయం పట్టిందంట. ఒకవేళ అదే పనిని వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే ఎంత సమయంలో చేస్తారు అనేది క్వశ్చన్. ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా నెంబర్స్ ఇచ్చాడంటే 6 8 5. ఈ నెంబర్స్ని బట్టి టోటల్ వర్క్ ఏం తీసుకోవచ్చు, మనం 120గా తీసేసుకోవచ్చు. చేయాల్సిన పని లేదా టోటల్ వర్క్ వచ్చేటప్పటికి 120గా చేయి. ఇప్పుడు 120 వర్క్ని వాళ్ళు ముగ్గురు వరుసగా 6 8 5 గంటల్లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కెపాసిటీస్ మనం ఇండివిజువల్ కెపాసిటీస్ డైరెక్ట్గానే రాసుకోగలము. చేయాల్సిన పని ఏమో 120. ఇప్పుడు ఈ 120 పని ఎవరు చేయాలంటే వాళ్ళు ముగ్గురు కలిసి పని చేయాలి. కాబట్టి వాళ్ళ ముగ్గురు యొక్క కంబైన్డ్ కెపాసిటీస్ మనం రాసుకోగలిగితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనిక 6 గంటల్లో చేస్తుంది. 120 పనిని 6 గంటల్లో చేస్తుంది కాబట్టి ఆమె యొక్క కెపాసిటీ ఎంత అండి 20. సెకండ్ పర్సన్ యొక్క కెపాసిటీ ఎంత, సెకండ్ పర్సన్ అదే 120 వర్క్ని 8 గంటల్లో చేస్తుంది కాబట్టి ఆమె యొక్క కెపాసిటీ 8 15 కాబట్టి 15. అదేవిధంగా థర్డ్ పర్సన్ అదే 120 వర్క్ని 5 గంటల్లో చేస్తున్నాడు కాబట్టి కెపాసిటీ ఎంత అండి 24. కాబట్టి వాళ్ళు ముగ్గురు యొక్క ఇండివిజువల్ కెపాసిటీస్ వరుసగా 20 15 24 ఉంటే అవన్నీ యాడ్ చేసుకుని అందరు కలిసి పని చేస్తారు కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటే 20 + 15 + 24 అవుతుంది. 35 39 59. కాబట్టి 120/59 టైం పట్టింది. 120/59. మరి అలా లేదు కదా అన్న అంటే జస్ట్ ఏం చేశాడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. 59 ఎన్నిసార్లు వరకు వెళ్ళచ్చు మనం, 59 2 సార్లు వరకు వెళ్ళచ్చు. 2 2/59. 2 2/59. ఆప్షన్ బి. 59 2 వెళ్తే 118 అయింది కదా కాబట్టి ఆప్షన్ బి. ఇంకా ప్రత్యేకంగా రాసేది ఎందుకు, జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టచ్చు కదా మనం. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఏది తప్పో అది మన ఆన్సర్ అయింది. అర్థం చేసుకోండి, ఏది తప్పో అది మన ఆన్సర్. ఫస్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ అ కార్డ్ ఈజ్ ఎక్స్టెండెడ్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఆన్ బోత్ ఎండ్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ సీకెంట్. ఒక కార్డ్ని అంటే సర్కిల్లో గీచే ఒక జాన్ అంట దాన్ని 2 వైపులా కూడా పొడిగించినట్లయితే అప్పుడు దాన్ని సీకెంట్ ఛేదన రేఖ అంటాము అంటున్నాడు. కరెక్టే కదండి. ఇది ఒక సర్కిల్ అండి, దీని లోపల ఇది కార్డ్ ఉందండి. ఆ కార్డ్ని 2 వైపులా కనుక పొడిగించినట్లయితే అంటే దీని టేపు ఇట్లా దీని టేపు ఇట్లా పొడిగించినట్లయితే అప్పుడు ఏమైపోయింది, సర్కిల్కి ఇలా గీచే లైన్ ఏమంటామంటే ఒక సీకెంట్ అంటాం కదా. కాబట్టి అది సీకెంట్ అయిపోయింది.
ఆప్షన్ ఏలో వాడు ఏదైతే స్టేట్మెంట్ చెబుతున్నాడో అది కరెక్ట్. ఏది తప్పో అది మన ఆన్సర్. ఏది కరెక్టా కాదు, ఏది తప్పో అది మన ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి అది మన ఆన్సర్ కాదు. తర్వాత టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒక సర్కిల్కి గీచిన టాంజెంట్ ఆ సర్కిల్ యొక్క రేడియస్కి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. చాలా నిజమైన స్టేట్మెంట్ అది. ఎందుకంటే మనం దాన్ని బేస్ చేసుకుని జామెట్రీలో అనేక క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఇది ఒక సర్కిల్ అండి. ఒక సర్కిల్కి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ కనుక గీచినట్లయితే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ గీచినట్లయితే ఆ టాంజెంట్ సర్కిల్ ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో ఆ పాయింట్ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి గీచే రేడియస్, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ పై గీచే లైన్ని మనం రేడియస్ అంటాము. ఆ రేడియస్ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయండి? పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. చాలా ఇది ఒక థీరం యొక్క స్టేట్మెంట్, ప్రూవెన్ థీరం కాబట్టి అదేం చెప్పొచ్చు, అది కూడా కరెక్ట్. అది కరెక్ట్ కాదు, అది కూడా మన ఆన్సర్ కాదు. ఇక ఆప్షన్ సి ఏమంటాడు? ఆ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ టాంజెంట్ అన్నాడు. ఒక సర్కిల్ అంట రెండు బిందువుల దగ్గర రెండు బిందువుల దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయే లైన్ని టాంజెంట్ అంటాము అంటున్నాడు. తప్పు కదండి. అలా వెళ్ళే లైన్ ఏమంటాం మనం? అలా వెళ్ళే లైన్ని సీకెంట్ అంటాం కదా. ఈ విధంగా రెండు బిందువుల దగ్గర దాన్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళే లైన్ని సీకెంట్ అంటాం కానీ టాంజెంట్ కాదు. టాంజెంట్ అంటే జస్ట్ తాకాలి, బయట వైపున ఈ విధంగా ఒక పాయింట్ దగ్గర తాకాలి. కాబట్టి ఆప్షన్ సిలో ఏదైతే ఇచ్చాడో అది తప్పు. అది తప్పు కాబట్టి అదే మన ఆన్సర్ అనమాట. ఏదైతే ఇన్కరెక్ట్ ఉంటుందో అది మన ఆన్సరు, అది తప్పు కాబట్టి అది ఆన్సర్. 4వ స్టేట్మెంట్ చదువుకోవచ్చు. టాంజెంట్ ఇస్ ద లైన్ టచింగ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. టాంజెంట్ అనేది సర్కిల్ కేవలం ఒకే ఒక పాయింట్ దగ్గర తాకుతూ వెళ్తుంది అన్నాడు. నిజమే కదా, అది అదే కదా టాంజెంట్ అంటే. కాబట్టి 58కి ఆప్షన్ సి తప్పు కాబట్టి తప్పుది ఆన్సర్గా చెప్పాలి కాబట్టి ఆప్షన్ సి. ఏ సఫిషియన్సీ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బీస్. ఏ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ 8 hours a day while B can work for 12 hours a day. If A can finish a work in 12 days, in how many days can B finish the same work? A's efficiency is twice that of B's. A యొక్క సామర్థ్యం అంట Bతో పోల్చుకున్నప్పుడు రెట్టింపు ఉంటుందంట. ఏబి ఇద్దరున్నారండి. ఏ యొక్క కెపాసిటీ Bతో పోల్చుకున్నప్పుడు రెట్టింపు ఉంటుంది కాబట్టి B యొక్క కెపాసిటీ 1 అనుకుంటే ఏ యొక్క కెపాసిటీ 2. జస్ట్ దట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ బోత్ A and B. A can work only for 8 hours a day while B can work for 12 hours a day. ఏ అనే వ్యక్తి ఏమో రోజులో 8 గంటలు మాత్రమే పని చేయగలడు. బి అనే వ్యక్తి రోజుకు 12 గంటలు పని చేయగలడు. ఏ అనే వ్యక్తి ఒకవేళ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేసినట్లయితే అదే పనిని బి ఒంటరిగా ఎంత కాలంలో పూర్తి చేస్తాడు అని అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేశాడు అంటే ఏ 12 రోజులు చేశాడు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడండి? లేదా ఏ యొక్క ఒక రోజు కెపాసిటీ అంతా 2. అలా రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడండి? 8 గంటలు పని చేస్తాడు. కాబట్టి మొత్తం వర్క్ ఇది. ఎలా తీసుకున్నాను ఒకసారి చెబుతాను చూడండి. ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు అంటున్నాడు. ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాడంట? 8 గంటలు పని చేస్తాడంట. ఒక గంటకి వాడికి ఎఫిషియన్సీ ఎలా తీసుకున్నాం మనం? 2. కాబట్టి 2తో మల్టిపుల్ చేసుకుంది. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఇదే టోటల్ వర్క్ని ఎవరు చేయాలి? బి చేయాలి. బి రోజుకి ఎన్ని గంటలు పని చేయగలడు? 12 గంటలు పని చేయగలడు. ఇప్పుడు బి రోజుకి 12 గంటలు పని చేయగలడు. ఒక్కొక్క గంటకి వాడు 1 యూనిట్ వర్క్ చేయగలడు. కాబట్టి 12తో డివైడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సింపుల్ కదండి. జస్ట్ 12 క్యాన్సిల్ చేస్తే 8 16. కాబట్టి బికి అదే పనిని చేస్తానికి 16 రోజులు పట్టింది. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. Two friends P and Q simultaneously start running from the same point around a circular track. They run in the same direction. P runs at 6 meters per second and Q runs at B meter per second. If they cross each other at exactly 2 points on the circular track and B is a natural number less than 6, then how many values can B take? Two friends P and Q simultaneously starts running from the same point around a circular track. ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ ఒకే పాయింట్ నుంచి P మరియు Q అనే ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో తమ యొక్క పరుగు ప్రారంభించారు. దే రన్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. వాళ్ళిద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. P runs at 6 meters per second and Q runs at B meter per second. P యొక్క వేగం ఏమో 6 meters per second, Q యొక్క వేగం ఏమో B meter per second. If they cross each other at exactly 2 points on the circular track and B is a natural number less than 6. వారిద్దరు కూడా ఆ సర్కిల్ యొక్క సర్క్యులర్ ట్రాక్ మీద ఎగ్జాక్ట్గా 2 points లో ఒకరినొకరు క్రాస్ చేసుకుంటారంట. అదేవిధంగా B యొక్క విలువ 6 కంటే చిన్నదైన ఒక న్యాచురల్ నెంబర్. అటువంటప్పుడు హౌ మెనీ వాల్యూస్ కెన్ బీ టేక్? అటువంటప్పుడు బి యొక్క విలువలు ఎన్ని కాగలవు అనేది వచ్చింది. చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎస్ఎస్సిలో రీసెంట్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ బాగా ఇస్తూ ఉన్నాడు. చాలా మంచి కాన్సెప్ట్. రేసెస్ అనే చాప్టర్లో చెప్పుకుంటాం. రేసెస్ మీన్స్ అది కూడా టైమ్ ఎక్స్పెడిషన్స్లో భాగమే. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఒకే టైంలో వారి యొక్క పరుగును స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో ఒకే దిశలో పరిగెడుతూ ఉన్నారు విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఆఫ్ 6 meters per second అండ్ B meter per second రెస్పెక్టివ్లీ.
వాళ్ళిద్దరూ కూడా ఈ ట్రాక్ పైన ఏదో ఒక 2 పాయింట్ల దగ్గర మీట్ అవుతారంట. ఐ మీన్ వాళ్ళిద్దరూ కూడా మరలా స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలవడానికంటే ముందు ఈ సర్క్యులర్ ట్రాక్ పైన 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతారు. ఆ లైన్ మిస్ అయింది. కానీ ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకొనుంటే వాడు ఇవ్వకపోయినప్పటికీ వాడి యొక్క ఉద్దేశ్యం మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా కేవలం 2 పాయింట్స్‌లోనే ఇక్కడ మీట్ అవుతారు అంటే వాళ్ళిద్దరూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికంటే ముందు సర్క్యులర్ ట్రాక్ దగ్గర 2 సార్లు మీట్ అవుతారు. ఒకళ్ళనొకళ్ళు మీట్ అవుతారంటే క్రాస్ చేసుకుంటారు. వేగంగా వెళ్ళేవాడు వీడిని దాటుకొని ఓవర్‌టేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు పి యొక్క వేగం 6 మీటర్ పర్ సెకను. అదేవిధంగా క్యూ యొక్క వేగం బి మీటర్ పర్ సెకను. తర్వాత ఏమన్నాడంటే బి అనేది 6 కంటే చిన్నదైన న్యాచురల్ నంబర్ అంటే బి యొక్క వేగం పి కంటే తక్కువ ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే పి వేగం ఎక్కువ, బి యొక్క వేగం తక్కువ. దెన్ హౌ మెనీ వాల్యూస్ కెన్ బి టేక్? ఇటువంటి కేసెస్‌లో ఎలా తీసుకుంటామండి? మన కాన్సెప్ట్ అంతా చెప్పుకున్న తర్వాత ఒక కంక్లూజన్ ఏం చెప్పుకుంటామంటే వాళ్ళిద్దరి యొక్క స్పీడ్ రేషియో అనేది మనము కోప్రైమ్స్ రూపంలో గనక రాసుకోగలిగితే వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో కోప్రైమ్స్ రేషియోలో గనక రాసుకోగలిగితే అంటే సింపుల్‌గా A:B అనే ఒక నిష్పత్తిలో రాసుకొని ఆ AB రెండు కూడా కోప్రైమ్స్ అయినట్లయితే గనక వాళ్ళిద్దరూ వాటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో Aకి Bకి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అన్ని పాయింట్స్‌లో మీట్ అవుతారు అని చెప్పుకుంటాం. కదా! ఆ కాన్సెప్ట్ తెలిస్తే గనక మనము ఎలా ఆన్సర్ తీసుకోవాలని తెలుసుకోవచ్చు. చాలా మంచి కాన్సెప్ట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్‌లో మనం చెప్పుకుంటాం అది. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? B యొక్క వాల్యూ 6 కంటే చిన్నది. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా 2 సార్లు మీట్ అవుతారు అంటే P యొక్క వాల్యూ 6 తీసుకున్నాను. P యొక్క వాల్యూ 6 అని వాడే ఇచ్చేసాడు. సింపుల్‌గా మనం Pను వదిలేసి 6 తీసుకుందాం. ఇక B యొక్క వాల్యూ ఏం కాగలదు అంటే అదొక న్యాచురల్ నంబరు. అదేవిధంగా 6 కంటే చిన్నది ఉండాలి కాబట్టి 1, 2, 3, 4, 5 ఈ విలువలే తీసుకోగలదు కదా B. మరి వీటిలో కూడా మనం ఏం చెక్ చేసుకోవాలండి? వాటి యొక్క స్పీడ్ రేషియో తీసుకోవాలి. వాటి యొక్క స్పీడ్ రేషియో రాసుకోవాలి. అదేవిధంగా స్పీడ్ రేషియో అనేది కోప్రైమ్స్ రూపంలో ఉండాలి. వాటి మధ్య డిఫరెన్స్ 2 అయి ఉండాలి. 2 ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ 2 పాయింట్స్‌లో మీట్ అవుతున్నారు కాబట్టి. ఆ విధంగా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఒకవేళ ఫస్ట్ 1 తీసుకుంటే గనక వాటి రేషియో 6:1 అయ్యిద్ది. 1, 6 కోప్రైమ్స్. కానీ వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉందా అంటే డిఫరెన్స్ అనేది 2 లేదు కదా! డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇది పాసిబిలిటీ కాదు. అంటే 1 అనే విలువ మనకి ఆన్సర్ కాదు. తర్వాత 2 తీసుకున్నామనుకోండి. తర్వాత 2 తీసుకున్నట్లయితే గనక 6:2 తీసుకుంటే సింప్లిఫై చేసుకోవాలి. కోప్రైమ్స్‌లోకి మార్చుకోవాలి కాబట్టి సింప్లిఫై చేసుకుంటే 3:1, 3:1 2 కోప్రైమ్సే. వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది. వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది. కాబట్టి ఇది మన ఆన్సరు. ఏది? దాని యొక్క వేగం 2 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకా ఏమైనా విలువలు తీసుకోగలరా చూద్దాం. ఇప్పుడు 6, 3 తీసుకుంటే గనక 3 1 3 2 2:1 కోప్రైమ్స్. కానీ డిఫరెన్స్ అనేది 2 కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 6:4 తీసుకుంటే 2 3 2 2 3 2 కోప్రైమ్సే. కానీ డిఫరెన్స్ అనేది 2 అయిందంటే కాదు. కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు. అదేవిధంగా 6, 5 రేషియో తీసుకుంటే 6, 5 2 కోప్రైమ్సే. కానీ వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉందంటే కాదు. కాబట్టి కేవలం ఎన్ని విలువలు పాసిబుల్ అయినాయండి? ఎన్ని విలువలు పాసిబుల్ అయినంటే కేవలం 1 మాత్రమే పాసిబుల్ అయింది. ఏ విలువ పాసిబుల్ అయిందని అడగలేదు. వాడి యొక్క వేగం ఎంత అనట్లేదు. ఎన్ని విలువలు తీసుకోగలదు అంటున్నాడు. కేవలం ఒక విలువ తీసుకోగలదు. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ బి 1ని ఆన్సర్‌గా పెట్టొచ్చు. వాడి యొక్క వేగం ఎంత అన్నప్పుడైతే గనక 2 అని చెప్పుండే వాళ్ళం. కానీ ఎన్ని విలువలు అన్నాడు కాబట్టి కేవలం ఒక విలువ తీసుకుంటుంది. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు
మన యొక్క ఛానల్ నేమ్ క్వాంటాప్సెస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్, a dealer professing to sell his goods at cost price but uses 950 grams weight for 1 kg. His gain percentage is rounded up to 2 decimal places. ఒక దుకాణదారుడంట నేను కేజీ సరుకు ఇస్తానని చెబుతున్నాడు, కానీ నిజానికి వాడు 950 గ్రాములు రాయినే వాడుతున్నాడు. అంటే 950 గ్రాముల సరుకు ఇచ్చి 1000 గ్రాములు సరిపడా డబ్బులు తీసుకుంటున్నాడు. అతనికి వచ్చే లాభ శాతం ఎంత 2 డెసిమల్ ప్లేసెస్కి చెప్పండి అంటున్నాడు. 950 గ్రాములు ఇచ్చి 1000 గ్రాములు తీసుకుంటున్నామంటే అర్థం ఏం చేసుకోవచ్చు అండి, మనం 95% ఇస్తున్నాడు, 100%కి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నాడు. 95% ఇచ్చి 100%కి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ జస్ట్ రేషియో తీసుకున్నా సరే మనము 5 19లు 5 20లుగా డైరెక్ట్గానే రాసుకోవచ్చు. మనం అంటే 19 రూపాయలు ఖర్చు పెట్టి 20 రూపాయలు పొందాలంటే ₹1 లాభం. దేనిపైన 19 పైన మనం ఎటు పర్సంటేజ్లో నేర్చుకుంటామండి. 1/19 ఈజ్ ఈక్వల్ టు 5.26% కదా నేర్చుకునేది. 5.26%, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, a trader allows a 20% trade discount and a 30% cash discount if the list price is 1200, then the selling price is. ఒక దుకాణదారుడంట ముందుగా 20% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తాడు, తర్వాత మరలా 30% క్యాష్ డిస్కౌంట్ని కూడా ఇస్తాడు. ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ మాత్రం ₹1200 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమిటి? డిస్కౌంట్ దేని పైన క్యాలిక్యులేట్ చేయాలండి? మార్కెట్ ప్రైస్ పైన. ఆ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో 1200, దానిపైన 2 వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు. 1200 పైన 2 వరుస డిస్కౌంట్ ఇస్తున్నాడు. మొదటగా ఏం డిస్కౌంట్ అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నట్టే కాబట్టి దీన్ని 80%కి మార్చాడు, దట్ ఈస్ 4/5. తర్వాత మరొక డిస్కౌంట్ ఏమిటంటే 30% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే మిగతా 70%కి అమ్ముతూ ఉన్నట్టు 70% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 7/10. క్యాల్కులేషన్ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 0 తీసేసుకోవచ్చు, మన ఇష్టం అది. లేదా 50 తీసుకొని 50తో అయినా సరే కొట్టేసుకోవచ్చు, అది ఎవరెవరి ఇష్టం అండి. 5 1 5 24 తీసేసుకోవచ్చు, లేదా ఒకేసారి 50 తీసుకొని 1200 అంటే 24 50లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా అయినా సరే క్యాన్సిల్ చేయండి. 24 96, 96 ఇంటూ 7 అనమాట. 9 630, 7 42, 672, 672, ఆప్షన్ డి. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7. అటువంటిప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఆల్జీబ్రా నేర్చుకునేటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఎటు నేర్చుకుంటాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయినట్లయితే అటువంటిప్పుడు x³ ప్లస్ 1/x³ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k అనేది నేర్చుకుంటాం. అదేవిధంగా ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయినట్లయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 2 అని కూడా నేర్చుకుంటాం కదా. ఇవి మనకి ఎటు తెలుసుకొని ఉంటాం. మనం ఎటు CGL ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నప్పుడు లేదా ఎగ్జామ్కి అపీర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకుంటాం కదా. x ప్లస్ 1/x k అయితే x³ ప్లస్ 1/x³ ఏమైంది, k³ మైనస్ 3k అవుతుంది. అదేవిధంగా x ప్లస్ 1/x k అయినట్లయితే x² ప్లస్ 1/x² ఏమైంది, k² మైనస్ 2 అవుతుంది. మనకి ఇక్కడ x ప్లస్ 1/7 ఇచ్చాడు, x⁴6 ప్లస్ 1/x⁴6 అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలంటే ముందు క్యూబిక్ స్క్వేరో చేసుకుంటాము. నేను ముందు క్యూబిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే x ప్లస్ 1/x అనేది 7 ఇచ్చాడో వెంటనే మనం డైరెక్ట్గా ఏం రాసుకోగలగాలండి. నేను ముందు క్యూబ్ చేస్తున్నాను. x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలండి, 7 యొక్క క్యూబు మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 343లో నుంచి 21 తీసేస్తే 322. x³ ప్లస్ 1/x³ 322 వచ్చింది. మరి దాన్ని మరొకసారి స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి. స్క్వేర్ చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు x⁴6 ప్లస్ 1/x⁴6 ఏమవుతుందంటే స్క్వేర్ అంటే ఈ 322 మనం స్క్వేర్ చేసుకొని దాంట్లో నుంచి 2 తీసేయాలి.
యూనిట్ జోడి చూసుకుంటే కనుక 4 వచ్చింది, 4 వచ్చి 2 తీస్తే 2 రావాలి. 2 వచ్చే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ కూడా చాలా క్లోజ్‌గానే ఇచ్చాడు. 10, 38, 82, 10, 30, 62, 10, 38, 62 ఇదే కొద్దిగా దూరంగా ఉంది కానీ ఆ 3 ఆప్షన్స్ చాలా క్లోజ్‌గానే ఉన్నాయి. కాబట్టి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 322 యొక్క స్క్వేర్ తీసుకోవాలి. 300 కంటే 22 ఎక్కువ కాబట్టి 22 484 322కి 22 344 344ని ఏం చేయాలి 3తో మల్టిపుల్ చేసుకుంటాం. 3 900 120 132 1032 ఒక 4 1036 1036 కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమైందండి 1036 84 -2 కాబట్టి 103682 103682 ఆప్షన్ బి. ఇదేం మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు నోట్ చేసుకొని గుర్తుంచుకుంటారని రాశాను. ఇది మనం చేయాల్సింది. The current age of Sudhir and Ashish are in the ratio 5:7. 12 years ago, the ratio of their ages was 1:2. What will be the age of Sudhir after 5 years from now? The current age of Sudhir and Ashish are in the ratio 5:7. ప్రస్తుతం అంట సుధీర్ మరియు ఆశిష్ యొక్క వయసుల నిష్పత్తి 5:7గా ఉందంట. 12 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 1:2గా ఉండేదంట. అటువంటప్పుడు 5 సంవత్సరాల తరువాత సుధీర్ యొక్క వయసు ఎంత ఉంటుంది అని క్వశ్చన్. ఇప్పుడు సుధీర్కి ఆశిష్కి రేషియో ఇచ్చాడండి. సుధీర్కి ఆశిష్కి రేషియో ప్రెజెంట్ రేషియో వచ్చేటికి 5:7. ప్రెజెంట్ రేషియో 5:7. 12 సంవత్సరాల క్రితం ఆ రేషియో 1:2గా ఉండేదంట. ఎప్పుడండి 12 సంవత్సరాల క్రితం అంటే వీడి వయసు 12 తగ్గి వీడి వయసు కూడా 12 తగ్గినప్పుడు ఆ రేషియో ఎలా ఉండేదంట 1:2గా ఉండేదంట. 1:2గా అటువంటప్పుడు 5 ఇయర్స్ తర్వాత సుధీర్ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ప్రెజెంట్ సుధీర్ యొక్క ఏజ్ తెలుసుకోగలిగితే దానికి మనం 5 యాడ్ చేసుకొని ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి 5 ఒక మల్టిపుల్కి మరలా 5 యాడ్ చేస్తాం కాబట్టి 20 అన్న అవ్వచ్చు 25 అన్న అవ్వచ్చు. ఆ రెండిట్లో ఆన్సర్ అయింది. చెక్ చేసినట్టయితే 5 రెళ్ళు 10కి 7 ఒకట్లు 5 రెళ్ళు 10కి 7 ఒకటి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 3 యూనిట్ల వాల్యూ ఒక 12కి 2 12కి మధ్య డిఫరెన్స్ 12 కాబట్టి 12కి తీసుకుంటే 3 యూనిట్ల వాల్యూ 12 అయితే 5 యూనిట్ల వాల్యూ ఏమైందండి 3 4 5 4 20. ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఆ సుధీర్ అనే వ్యక్తి యొక్క వయసు 20. కానీ ఎప్పుడు చెప్పాలి మనం 5 ఏళ్ల తర్వాత చెప్పాలి కాబట్టి ఆ 20కి 5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 25 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ బి 25 years. Next one. A man invests a total sum of 10,000 in a company. A part of the sum was invested at 10% simple interest per annum and the remaining part at 15% simple interest per annum. If the total interest accrued to him in 2 years equal to 2400, the sum invested at 15% simple interest per annum is. A man invests a total sum of 10,000 in a company. ఒక వ్యక్తి అంతా ఒక 10,000 రూపాయలను పెట్టుబడి పెడుతున్నాడు. అదంతా కూడా ఒకే స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక పార్ట్నేమో 10% సింపుల్ ఇంట్రెస్ట్తో ఒక చోట మిగతా భాగాన్ని 15% సింపుల్ ఇంట్రెస్ట్తో మరొక చోట అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అతని దగ్గర ఉన్న మొత్తం 10,000 రూపాయలని ఒక భాగాన్నేమో 10% సింపుల్ ఇంట్రెస్ట్కి మరొక భాగాన్ని 15% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. 2 సంవత్సరాల చివరిలో ఈ 2 పార్ట్స్ మొత్తం మీద కలిపి 2,400 రూపాయలు అతను 2,400 రూపాయలు అతను వడ్డీగా పొందినట్లయితే 15%గా అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి 2 సంవత్సరాల్లో అతను 2,400 పొందాడంటే ఒక సంవత్సరానికి అతను 1,200 రూపాయలు వడ్డీ పొందినట్టే కదా. ఈ 1,200 అనేది అతని యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 10,000లో 12%, 12%. చాలా ఈజీగా అలిగేషన్ తీసుకోవచ్చు. మొదటి భాగానేమో 10% ఇన్వెస్ట్మెంట్ చేశాడు, రెండో భాగానేమో 15% ఇన్వెస్ట్మెంట్ చేశాడు. రెండింటి మీద కలిపి అతను యావరేజ్గా పొందిన పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 12% అనమాట. 12%. కాబట్టి జస్ట్ అలిగేషన్ అప్లై చేసుకోవడం ద్వారా 10% అండ్ 15% పార్ట్స్ యొక్క రేషియో మనకు వచ్చేసింది. చాలా సింపుల్ క్వశ్చన్. నెంబర్స్ కూడా చాలా ఈజీ నెంబర్స్. 12కి 15కి మధ్య డిఫరెన్స్ 3, అదేవిధంగా 12కి 10కి మధ్య డిఫరెన్స్ 2. కాబట్టి అతను 3:2 రేషియోలో ఆ 10,000 డివైడ్ చేసి వరుసగా 10% అండ్ 15%కి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 15%కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు చెప్పమంటున్నాడు. 3 2 కలిపితే 5. 5 వచ్చేటప్పటికి 10,000 అయినట్లయితే 5 వచ్చేటప్పటికి 10,000 అయితే మనం 15%కి ఇన్వెస్ట్మెంట్ చేసింది 2 యూనిట్స్ కాబట్టి 2 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. 5 రెళ్ళాగే 2 రెళ్ళు 4K. K అంటే 1000 అండి. అక్కడ జీరోస్ పెట్టడం దేనికి అని చెప్పి అలా రాశాను. ఆప్షన్ బి 4,000. నెక్స్ట్ వన్. AB is the diameter of a circle with center O, P be at a point on it. If angle AOP 95 degrees, then angle OBP is equal to. AB is the diameter of a circle. AB అనేది ఒక సర్కిల్ యొక్క డయామీటర్ అంటండి. సర్కిల్ ఉంది, దాని యొక్క డయామీటర్ AB. AB is the diameter of the circle with center O. సర్కిల్ యొక్క సెంటర్ O అన్నాడు, ఇది O. P is a point on it.
ఈ P అనేది సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఎక్కడో ఒక చోట P అనే పాయింట్ ఉందంట. AOP 95 డిగ్రీస్ అంట. AOP 95 డిగ్రీస్. కాబట్టి ఈ రెండింటిని కలిపి వేస్తే ఈ విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి 95 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అటువంటప్పుడు మనం OBP అని చెప్పాలి. OBP అంటే ఒకవేళ ఈ రెండింటిని కలిపి వేసినట్టయితే ఇక్కడ ఏర్పడే యాంగిల్ ఎంత అని చెప్పాలి. ఈ యాంగిల్ చెప్పాలండి మనము. ఓకే, సరే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా. స్ట్రైట్ లైన్ పైన స్ట్రైట్ యాంగిల్ ఏముంటుందండి? 180 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం 180 డిగ్రీలు ఉండాల్సింది. 95 పోతే 5, ఒక 80, 85. ఇక్కడ 85 డిగ్రీల కోణం ఉంటుంది. అదేవిధంగా OBP అనేది ఒక ట్రయాంగిల్ కదా. OBP అనేది ఒక ట్రయాంగిల్. ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉండాలి. అదేవిధంగా OB అయినా OP అయినా రెండు ఈక్వల్ లైన్స్ కదా, ఎందుకంటే ఆ రెండు కూడా సర్కిల్ యొక్క రేడియస్లే. కాబట్టి ఆ రెండు ఈక్వల్ లైన్స్. ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సమానం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్ సమానం. ఈ ట్రయాంగిల్ మొత్తం కోణం ఎంత ఉండాలి? 180 డిగ్రీస్. ఇక్కడ 85 అయిపోయింది కాబట్టి ఇంకెంత ఉండాలండి? 180 ఉండాలి. 85 అయిపోయింది కాబట్టి ఇంక 95. లేదంటే అసలు ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకేం తెలుసండి? ఒక ట్రయాంగిల్లో ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ వచ్చేటప్పటికి మిగిలిన రెండు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ముకి సమానం. అదేవిధంగా ఈ రెండు కూడా సమానమైనవి. అదేవిధంగా ఆ రెండింటి యొక్క మొత్తం 95 అయింది. కాబట్టి ఇక్కడ ఈచ్ యాంగిల్ OBP, వాడు అడిగినట్టు యాంగిల్ OBP ఏమవుతుందండి? హాఫ్ ఆఫ్ దిస్ 95 డిగ్రీస్. హాఫ్ ఆఫ్ దిస్ 95 డిగ్రీస్ అలా అయినా సరే తీసేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ యాంగిల్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ తెలుసు. మిగతా రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి రెండు సమాన భాగాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏం చెప్పచ్చండి? 47.5. ఆప్షన్ సి 47.5. If cos beta by secant alpha is equal to 15 and sin beta by secant alpha is equal to 16, then the value of sin square beta is. cos beta by secant alpha వాల్యూ ఇచ్చాడు, sin beta by secant alpha వాల్యూ ఇచ్చాడు, మన sin square beta వాల్యూ అడుగుతున్నాడు. జస్ట్ మనకి బీటా కావాలి, ఆల్ఫా అక్కర్లేదు. కాబట్టి ఏం చేద్దామండి? ఇక్కడ ఇచ్చిన దాన్ని మొదటి దాన్ని రెండో దాంతో డివైడ్ చేసుకొని రాసామనుకోండి. మొదటి దాన్ని రెండో దాంతో డివైడ్ చేసుకొని రాస్తే ఫస్ట్ కాస్ బీటా ఇచ్చాడు, కాస్ బీటా బై సీకెంట్ ఆల్ఫా. దీన్ని రెండో దాంతో డివైడ్ చేస్తుంటే సైన్ బీటా కింద ఉంటుంది. సైన్ అది ఇచ్చింది కదా, సైన్ బీటా డివైడెడ్ బై ఉన్న సీకెంట్ ఆల్ఫా పైకి వెళ్ళింది కాబట్టి సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మొదటిదేమో 15, రెండవదేమో 16 కాబట్టి 15/16 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పొచ్చండి? ఈ సీకెంట్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే జస్ట్ బీటాలో మిగిలిపోయింది కాస్ బై సైన్. దట్ మీన్స్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 15/16 వచ్చింది. కాట్ బీటా వచ్చింది మనకి. మనల్ని సైన్ స్క్వేర్ బీటా అడుగుతున్నాడండి, సైన్ స్క్వేర్ బీటా. ఓకే, జనరల్గా మనము కాట్కి సైన్కి మధ్య ఉన్న రిలేషన్స్ కూడా గుర్తుంచుకుంటూ ఉంటాము, కానీ అంత ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుంచుకుంటారండి? బేసిక్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి, దాని నుంచి అన్ని డెరైవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు కాట్ తెలిసిపోతుందో వెంటనే ఒక ట్రయాంగిల్ తీసుకోండి, జస్ట్ రాసేసుకోండి. కాట్ అనేది ఎలా వచ్చి ఉంటుందండి? అడ్జసెంట్ బై ఆపోజిట్. దట్ ఇది 15 అయి ఉంటుంది, ఇది 16 అయి ఉంటుంది. అప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఇది ఏమైంది? 16 16 256, 15 10 225, 220 270 470 11 481, అండర్ రూట్ ఆఫ్ 481. మనం ఏం చెప్పాలండి? సైన్ స్క్వేర్ బీటా చెప్పాలి. సైన్ బీటా ఏందండి? సైన్ బీటా దృష్టిలో చూస్తున్నాము. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి దట్ ఈస్ 16 అండర్ రూట్ ఆఫ్ 481. దానికి ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి కదా, ఎందుకంటే మనం ఇది చెబుతుంది సైన్ స్క్వేర్ బీటా కాబట్టి. రాయగలిగితే ఒకేసారి స్క్వేర్ చేసుకొని రాసేయచ్చు, ఇది కూడా రాయాల్సిన అవసరం ఉండదు. అది కేవలం స్టూడెంట్ యొక్క కేపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 256 డివైడెడ్ బై 481. ఆప్షన్ ఏలోనే ఇచ్చాడు 256/481. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 30 ప్లస్ కాస్ 30 ప్లస్ tan 30? జస్ట్ 30 వాల్యూస్ మనం ఎటు గుర్తుంచుకుంటాం కదా. కాబట్టి సైన్ 30 1/2, కాస్ 30 √3/2, tan 30 1/√3. జస్ట్ ఈ మూడు భిన్నాలు కూడుకోవడమే. డినామినేటర్ ఏమైపోయిందండి? 2√3 అయింది. 2 ఉంది కాబట్టి √3తో మల్టిపుల్ చేస్తున్నాం. 2 ఉంది కాబట్టి √3తో మల్టిపుల్ చేస్తే 3 మారిద్ది. ప్లస్ √3 ఉంది కాబట్టి 2తో మల్టిపుల్ చేస్తాం కాబట్టి 0.2. కాబట్టి 5 ప్లస్ √3/2√3, 5 ప్లస్ √3/2√3, 5 ప్లస్ √3/2√3. ఆప్షన్ ఏలోనే ఇచ్చాడు, నేను వెనక నుంచి చూసుకుంటూ వచ్చాను. ఓకే, ఆప్షన్ 5 ప్లస్ √3/2√3. సీకెన్ స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ అని ఇచ్చాడు. సీకెన్ పవర్ 4 మైనస్ టాన్ పవర్ 4 ఎంత అన్నాడు? ఇచ్చిందే ఆన్సర్ అయిపోయింది. 25/18 ఇచ్చిందే ఆన్సర్ అయింది. ఎందుకని ఫ్రెండ్స్ మనందరం తెలుసుకోవాలండి. ఇఫ్
secant square theta plus tan square theta is equal to k, then secant power 4 theta minus tan power 4 theta is also k. ఎప్పుడైతే secant square theta plus tan square theta k అవుతుందో secant power 4 theta minus tan power 4 theta కూడా k అవుతుంది. ఎందుకంటే మనకి secant square minus tan square అనేది ఐడెంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు 1. When secant square minus tan square is equal to 1 and secant square plus tan square is equal to k, a plus b into a minus b, a square minus b square అయింది. అంటే secant power 4 minus tan power 4 అనేది k into 1 అంటే k నే అయింది. అందుకని చెప్పి ఐడెంటిటీ ఏం చెప్పుకోవచ్చు మనము, ఇచ్చిందే ఆన్సర్ అయిపోతుంది 25/18. నెక్స్ట్ వన్, the volume of a cone is 73,920 centimeter cube. If the height of the cone is 160 centimeter, then find the diameter of the base. ఒక కోన్ ఉందంట, ఒక శంకు ఉందంట, దానికి ఘనపరిమాణం 73,920 సెంటీమీటర్ క్యూబ్, దాని యొక్క ఎత్తు ఏమో 160 అయితే డయామీటర్ అడుగుతున్నాడు. డయామీటర్ ఇలా డయామీటర్ అడిగినప్పుడు తప్పులు చేసే అవకాశం, ఐ మీన్ క్వశ్చన్ తప్పు చేయం, ఆన్సర్ తప్పు మార్కు పెడుతుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఫార్ములా ప్రకారం మనకి రేడియస్ తీసుకుంటాం జనరల్గా. మనకు ఆన్సర్ వచ్చిందని ఉత్సాహంలో ఏం చేస్తామంటే ఎగ్జామ్లో డయామీటర్ అంటే వచ్చిన ఆన్సర్ డబుల్ చేసి చెప్పుకోవాలి అనే ఆలోచన లేకుండా గబక్కన ఆన్సర్ పెట్టేస్తుంటాం. ఒకసారి చూస్తే ఇక్కడ 21 అంటే 42 కూడా ఇచ్చాడు. అదేవిధంగా 40, 80 కూడా డబుల్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఆ విధంగా ఎగ్జామినర్ కూడా కావాలని ఖచ్చితంగా డబుల్ ఇస్తుంటాడు. ఒకవేళ ఇక్కడ 21 డబుల్ 42 ఇచ్చాడు కాబట్టి అదే ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు రేడియస్ తీసుకోవాలని ఆప్షన్ ఏలోనే ఇచ్చాడు కావాలని. 21 ఆప్షన్ ఏలోనే ఎందుకు ఇచ్చాడంటే మన కళ్ళ ముందు మనకు ఆన్సర్ 21 రాగానే మనం ఇంక డయామీటర్ చెప్పాలనేది మర్చిపోయి, మీరు నేను కాదు ఎవరైనా మనుషులనే వాళ్ళు ఎవరైనా సహజంగా అలా చేస్తూ ఉంటాం. కాబట్టి అలా ఇచ్చాడు. ఒక్కసారి గుర్తు పెట్టుకున్నాం డయామీటర్ అని ఎందుకు ఇక్కడ మార్క్ చేసుకున్నాం అంటే మీరు కూడా ఆ విధంగా ఏదో ఒక గుర్తు పెట్టుకోండి. ఆన్సర్ లాస్ట్ తప్పు పెట్టే అవకాశం తీరిపోయింది. ఇప్పుడు వాల్యూమ్ ఇచ్చాడు, కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంది, 1/3 పై దట్ ఈస్ 22/7 పై ఆర్ స్క్వేర్. రేడియస్ మనం కనుక్కోవాలి, పై ఆర్ స్క్వేర్. హైట్ ఎంత అండి, 160. వాల్యూమ్ దేనికి సమానం ఇచ్చాడు, 73,920. జస్ట్ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది కదా, కొట్టివేత్తలేగా. మీరు నచ్చినట్టు మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఎట్లయినా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 11 రెళ్ళు 11 ఆర్లు వెళ్ళగలం అంతే. 79 11 ఏళ్ళు 11 రెళ్ళు. ఓకే, అంతకుమించి 16తో కొట్టేస్తే 16 4 64 32 16 రెళ్ళు 2 1 2 21. ఇప్పుడు ఆర్ స్క్వేర్ చూడండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 3 21 అదొక 21. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21. ఎప్పుడైతే ఆర్ 21 అయిందో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఆర్ అండి. కాబట్టి ఏం చెప్పొచ్చు, 42. మనం చెప్పండి డయామీటర్ కదా, కాబట్టి డయామీటర్ 42 ఆప్షన్ డీలో ఉంది. ఒకవేళ మనం 21 డైరెక్ట్గా ఆన్సర్ పెడదామని వెళ్తే ఆప్షన్ ఏలోనే కనపడింది. నెక్స్ట్ వన్, A and B have some toffees. If A gives one toffee to B, then they have an equal number of toffees. If B gives one toffee to A, then the total toffees with A are double with B. The total number of toffees with A and B are. A మరియు B ఇద్దరి దగ్గర కూడా కొన్ని టాఫీస్ ఉన్నాయంట. ఇఫ్ ఏ గివ్స్ వన్ టాఫీ టు బి, ఒకవేళ ఏ అనే వ్యక్తి వాడి దగ్గర ఉన్న వాటిలో నుంచి ఒకటి బి కనుక ఇచ్చినట్లయితే దెన్ దే హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టాఫీస్. అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర ఈక్వల్ నెంబర్ ఆఫ్ టాఫీస్ ఉంటాయంట. ఇఫ్ బి గివ్స్ వన్ టాఫీ టు ఏ, దెన్ ద టాఫీస్ విత్ ఏ అండ్ ఏ ఆర్ డబుల్ విత్ బి. ఒకవేళ బి అనే వ్యక్తి వాడి దగ్గర ఉన్నట్ల నుంచి ఒకటి కనుక ఏకి ఇస్తే అటువంటిప్పుడు బి దగ్గర మిగిలిన వాటికి డబల్ ఏ దగ్గర ఉంటాయంట. ద టోటల్ నెంబర్ ఆఫ్ టాఫీస్ విత్ ఏ అండ్ బి, వీళ్ళిద్దరి దగ్గర కలిపి ఎన్ని వస్తువులు ఉన్నాయి, టాఫీస్ అవ్వచ్చు గోళీలు అవ్వచ్చు ఏవైనా సరే ఎన్ని ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్ గమనించండి, ఏబి ఇద్దరున్నారండి, ఏబి ఇద్దరున్నారు. ఫస్ట్ ఏదైతే కండిషన్ ఇస్తున్నాడో, ఇఫ్ బి గివ్స్ వన్ టాఫీ టు ఏ దెన్ ద టాఫీస్ విత్ ఏ, సారీ దానికంటే ముందుది, ఇఫ్ ఏ గివ్స్ వన్ టాఫీ టు బి దెన్ దే హ్యావ్ ఎన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ టాఫీస్. ఒకవేళ ఏ అనే వ్యక్తి వాడి దగ్గర ఉన్న వాటిలో నుంచి ఒకటి బికి ఇస్తే అప్పుడు వాళ్ళిద్దరూ సమానం అవుతారు. అంటే అర్థం చేసుకోండి, ఏని ఒకటి తగ్గించి బిని ఒకటి పెంచినప్పుడు వాళ్ళిద్దరూ సమానం అవుతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ రెండు ఉన్నట్టు కదా. ఏ దగ్గర ఒకటి లాక్కుంటున్నాం, అది బీకి ఇస్తున్నాం, అంటే ఏ దగ్గర ఒకటి తగ్గింది బి దగ్గర ఒకటి పెరిగింది, అప్పుడు వాళ్ళిద్దరూ సమానం అవుతున్నారంటే వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఉన్న డిఫరెన్స్ 2 అని. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకుంటున్నానంటే నేను జస్ట్ బి దగ్గర బీనే ఉన్నట్లయితే ఏ దగ్గర బి కంటే 2 ఎక్కువగా B+2 ఉన్నట్టు. తర్వాత ఏమంటున్నాడంటే ఇఫ్ బి గివ్స్ వన్ టాఫీ టు ఏ దెన్ ద టాఫీస్ విత్ ఏ ఆర్ డబుల్ విత్ బి. ఒకవేళ బి అనే వ్యక్తి వాడి దగ్గర నుంచి ఒకటి ఏకి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు బి దగ్గర మిగిలేవి ఎలా ఉంటాయంటే డబుల్ ఉంటాయంట ఏ దగ్గర ఉండేవాటికి. వీడి దగ్గర ఒకటి తగ్గిందంటే వీడి దగ్గర ఒకటి పెరిగింది కదా, కాబట్టి B+2కి ఒకటి పెరిగిందంటే B+3 అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, బి దగ్గర ఒకటి తగ్గిపోయింది అంటే బి దగ్గర B-1 ఉన్నాయి. ఇప్పుడు బి దగ్గర మిగిలినవి డబల్ చేస్తే ఏకి సమానం అవుతారు కాబట్టి దీన్ని డబల్ చేసుకుందాం. జస్ట్ ఒక్క చిన్న సింపుల్ లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2b ఇక్కడ b, కాబట్టి బి ఇటు తీసుకొచ్చేస్తే b అవుతుంది. ఈ -2 ఇటు తీసుకొచ్చేస్తే ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 5 అవుతుంది.
ఎప్పుడైతే B5 అని తెలిసిందో వీళ్ళందరి దగ్గర ఉన్నాయి కలిపి ఏం చెప్పొచ్చండి? వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని ఏం చెప్పొచ్చు? వీడి దగ్గరేమో 7 ఉన్నాయి. ఈమె దగ్గరేమో 5. 7, 5 రెండు కలిపితే ఎంత? 12. ఆప్షన్ ఏ. వాళ్ళిద్దరి దగ్గర కలిపి 12 ఉన్నాయి. నెక్స్ట్ మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. అసలు ఏమి ఇచ్చాడు చూద్దాం. స్టడీ ద గివెన్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఓకే, అది అన్నిటికీ కామన్గా ఇస్తాడు. అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ద టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 4 డిపార్ట్మెంట్స్ మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ with each student being in only one department. The table also shows the number of students of 3 of these 4 departments in 5 different colleges with the total number of students being 2080. చూడండి, ఇక్కడ మనకి పర్టికులర్ ఏమి ఇస్తాడంటే 4 కాలేజీల్లో ఉన్న మొత్తం విద్యార్థుల యొక్క సంఖ్య టోటల్ సంఖ్య వచ్చేటప్పటికి 2080 అంట. అదేవిధంగా ఈ 4 కాలేజీల్లోనూ విద్యార్థులు 4 ఇంజనీరింగ్ బ్రాంచెస్లో చేరుతూ వచ్చారు. దాంట్లో ఎంతెంత శాతం మంది చేరారు, ఎన్ని మంది విద్యార్థులు చేరారు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే ఈజ్ 20% లెస్ దాన్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి మెడ్రాస్, దెన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే ఈజ్. మనల్ని ఏమంటారంటే, ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే ఈజ్ 20% లెస్ దాన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి మద్రాస్. ఐఐటి బాంబేలో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య అంటే ఐఐటి మద్రాసులో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య కంటే 20% తక్కువ ఉంది. అటువంటిప్పుడు ఐఐటి బాంబేలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నంబర్ పరంగా చెప్పండి అంటున్నాడు. అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ బాంబే మెడ్రాస్ ఉన్నాయండి. బాంబే, ఐఐటి బాంబే, మెడ్రాస్ ఉన్నాయి. బాంబేని బి, మెడ్రాస్ని ఏమంటున్నాను. బాంబేలో మెడ్రాస్ కంటే కూడా 20% తక్కువ ఉన్నారు. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/5 కాబట్టి మద్రాసులో 5 ఉంటే దీంట్లో 1 తక్కువ 4 ఉంటారు. అర్థం చేసుకోండి, 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది 1/5 కాబట్టి ఇక్కడ మెడ్రాస్లో 5 ఉన్నాయి అనుకుంటే దానికంటే 1 తక్కువగా బాంబేలో 4 ఉన్నారన్నాను. అంటే ఐఐటి బాంబే అండ్ ఐఐటి మెడ్రాస్లో ఉన్న విద్యార్థుల యొక్క రేషియో 4:5గా ఉంది. ఇప్పుడు మరి ఆ రెండింటి యొక్క మొత్తం మనకు తెలవాలి కదా. మొత్తం విద్యార్థులేమో 2080 మంది అని ఇచ్చారు. ఇక్కడ ఐఐటి ఢిల్లీలో 430 మంది, కాన్పూర్లో 350, గౌహతిలో 400 మంది అన్నారు. ఇంక ఈ రెండింటిని నంబర్ వదిలేశాడు. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి నెంబరు. ఎలా తీసుకోవచ్చు? ఇవన్నీ యాడ్ చేస్తే ఏమైనాయి? 4, 3, 7, 4, 11, 80. ఈ మూడింటిని యాడ్ చేస్తే 1180 అయ్యారండి. 1180, 80 తీసేస్తే ఇంకా 900 మంది ఉన్నట్టు. ఈ రెండింటి మధ్య కలిపి ఎంతమంది ఉన్నట్టు? ఈ రెండింటి దగ్గర కలిపి 900 మంది ఉన్నట్టు. ఎందుకంటే మొత్తం 2080లో 1180 మంది ఈ మూడిట్లో ఉన్నారు కాబట్టి తీసేస్తే ఇక 900 ఉండాలి. ఆ 900 బాంబే మెడ్రాస్ 2 కలిపి ఉండాలి. బాంబే మెడ్రాస్ 2 కలిపి 900 అయినప్పుడు మనం ఏం చెప్పాలండి? బాంబేలో ఎంతమంది ఉన్నారని చెప్పాలి. 2 కలిపి 900 అంటే 4, 5, 2 కలిపి 9. 9 అనేది 900 అయితే మనం బాంబేలో దట్ ఈస్ 4 is 400. 4 is 400. చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్ డి. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయాలి. జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ మాత్రమే. ముందుగా ఈ రెండింటిని సపరేట్ ఫంక్షన్స్ కాబట్టి ఈ రెండింటికి తీసేసుకుందాం. 17 5లు 17 2 అంటే 5/36. దాని వరకు వాల్యూ 5/36 అండి. ఓకే, దాంట్లో నుంచి తీసేయమంటున్నాడు. ఏం తీసేయాలి? దాంట్లో నుంచి నెగిటివ్ తీయాలి. ఓకే, దాంట్లో నుంచి తీసేయాలి. ఏం తీసేయాలి? ఇప్పుడు దాని వాల్యూ తీసుకోవాలి. దాని బ్రాకెట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటేనండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే, అది మొత్తం ఒకటే. ముందుగా ఈ డివైడెడ్ బై ఉంది కాబట్టి 46/69 డివైడెడ్ బై ఉందంటే ఇంటూ పెట్టి తిరగ రాసుకోవచ్చు కాబట్టి 135/27. దీంట్లో నుంచి తీసేయాలంటే తర్వాత వాల్యూ ఆ రెండు మధ్య కూడా ఇంటూ ఉంది, అవి కూడా తీసుకోవచ్చు. ఇంతవరకు వాల్యూ ఏం తీసుకోవచ్చు? 23 2 23 3 అనమాట. 27 1 27 5 5 10/3 10/3. మరి దీని వాల్యూ ఏమైంది? 86/129 ఇంటూ 91/14 91/14. దాని వాల్యూ ఏమవుతుంది మరి? 7 13 7 2 2 1 2 43 43 1 43 13/3. ఏంటిది? -13/3 అంటే -1 మిగులుతుంది. ఇక్కడ -1 మిగులుతుంది. ఎందుకంటే పైన -3/3 అంటే -1 -1 హాఫ్ 112/36 -1 హాఫ్ 112/36 అంటే జస్ట్ -112/36 కదా. -112/36 అంటే దీంట్లో నుంచి తీసేయమన్నాడు. ఏం తీసేయమన్నాడు అంటే -112/36 తీసేయమంటున్నాడు. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి డినామినేటర్ 36 గాని తీసుకుంటున్నాను. 5 112 కూడుకుంటే 117. 117/36 మనకు కావాల్సిన ఆన్సర్. అలా లేదు కన్నా అంటే సింప్లిఫై చేసుకోవాలండి. వాడు సింపుల్ టర్మ్స్ వచ్చారు. సింప్లిఫై చేసుకుంటే పైన 9తో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 9 4లు 9 1 9 22 9 3 13/4 4 3 12 1 3 1/4 3 1/4 ఆప్షన్ డి. బాడ్ మాస్ ఏం వాడాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా బాడ్ మాస్ వాడాలనేది ఏమి ఖచ్చితమైన నియమం కాదు.
జస్ట్ ఆల్జిబ్రాలో మనం ఒక టర్మ్ అంటే ఎక్కడి వరకు తీసుకుంటాం? ఒక టర్మ్ అంటే వాటి మధ్య డివిజిబిలిటీ గాని, మల్టిప్లికేషన్ గాని, ఆఫ్ కానీ ఈ రిలేషన్స్ కొనసాగినంత వరకి అదొక టర్మ్‌గా తీసుకుంటాం. ఎప్పుడైతే అడిషన్, సబ్‌ట్రాక్షన్ వచ్చిందో, ఆ సైన్స్ వచ్చినాయో అంతవరకు సెపరేట్ టర్మ్‌గా తీసుకుంటాం. కాబట్టి ఆల్జిబ్రా మనకు గనుక బాగొస్తే ఇదొక టర్ము, అదొక టర్ము అంతే. ఇదొక టర్ము, ఇదొక టర్మ్, ఇదొక టర్ము. జస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి అంతే. ఇంకేముంది? ఆ విధంగా కూడా చూసుకుంటే ఈ బ్రాకెట్‌లో ఉన్నదంతా కూడా ఒకటే టర్ము. అంటే ఇదొక టర్మ్, అదొక టర్మ్. జస్ట్ 2 టర్మ్సే ఉన్నాయి. అందుకే రెండే రాశాను నేను. అయిపోతుంది. జస్ట్ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. విడివిడిగా వాటి యొక్క వాల్యూస్ తీసుకొని దాంట్లో నుంచి తీసేస్తే సరిపోయిద్ది. 3 1/4. An inlet pipe can fill an empty tank in 140 hours, while an outlet pipe drains the completely filled tank in 63 hours. If 8 inlet pipes and Y outlet pipes are opened simultaneously when the tank is empty, then the tank gets completely filled in 105 hours. Find the value of Y. An inlet pipe can fill an empty tank in 140 hours. చూడండి, ఒక తొట్టె నింపడానికి ఇన్లెట్ పైపు ఉంది, అవుట్లెట్ పైప్ అంటే ఖాళీ చేసే పైపు ఉందంట. ఈ నింపే పైపే మా తొట్టెని పూర్తిగా 140 గంటల్లో నింపగలిగితే, ఆ ఖాళీ చేసేదేమో దాన్ని పూర్తిగా 63 గంటల్లోనే ఖాళీ చేయగలదు. 8 ఇన్లెట్ పైప్స్ అండ్ Y అవుట్లెట్ పైప్స్ ఆర్ ఓపెన్ సిమల్టేనియస్లీ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఎంప్టీ. ఎప్పుడైతే ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీగా ఉందో అప్పుడు 8 నింపే పైపులు, Y ఏమో అవుట్లెట్ పైపులు. వాటి యొక్క సంఖ్య మనకు చెప్పలేదు. Y అనే ఒక వేరియబుల్ ఇచ్చాడు. 8 నింపే పైపులు, Y ఖాళీ చేసే పైపులు ఓపెన్ చేసినట్లయితే ఆ తొట్టె మొత్తం 105 గంటల్లో నిండిపోయిందంట. అటువంటప్పుడు Y యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ముందుగా మనం టైమ్ అండ్ వర్క్‌లో ఏం చేస్తామండి? ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి టోటల్ వర్క్ తీసుకుంటాం కదా! కాబట్టి టోటల్ వర్క్ ఇక్కడ ఎలా తీసుకోవచ్చు? పెద్ద నంబర్ ఏదైతే ఉందో 140 దానికి మల్టిపుల్ అయ్యిద్ది. అది 7 9లు 7 ఉంది కాబట్టి 9 లేదు కాబట్టి 9 తీసుకుంటున్నా. 126 0. ఓకే. 14 9లు 126 0. టోటల్ వర్క్ అదండి చేయాల్సింది. ఇప్పుడు నింపేదాని యొక్క కెపాసిటీ ఎంత? ఫిల్ చేసేదాని యొక్క కెపాసిటీ 140 గంటల్లో నింపగలదు. 140 గంటల్లో నింపగలదు కాబట్టి దాని యొక్క కెపాసిటీ 9. ఎంప్టీ చేసేదాని యొక్క కెపాసిటీ ఎంతండి? అది 63 గంటల్లోనే టోటల్ వర్క్ చేయగలదు. 63 గంటల్లో టోటల్ వర్క్ చేయగలిగితే బై 63 చేసుకుంటే 20. అది ఖాళీ చేసేది కాబట్టి మైనస్ ప్రజెంట్ చేస్తున్నాం. నింపే పైప్ యొక్క పర్ అవర్ కెపాసిటీ ఏమో 9. ఎంప్టీ చేసే పైప్ యొక్క అవుట్లెట్ యొక్క పర్ అవర్ కెపాసిటీ ఏమో -20. దట్ మీన్స్ ఇది ఖాళీ చేసేది కాబట్టి 12 నిర్మూలించింది కాబట్టి మైనస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. 8 ఇన్లెట్ పైపులు అదేవిధంగా Y అవుట్లెట్ పైపులు కలిసి పనిచేస్తే ఆ మొత్తం తోటి 105 గంటల్లో నిండింది అంటున్నాడు. ఇప్పుడు 8 ఇన్లెట్ పైపులు కలిసి పనిచేస్తే ఒక గంటకి ఎంత జరిగిద్దండి? 8 నింపుతున్నాయి. ఒక్కొక్క గంటకి వాటి యొక్క కెపాసిటీ 9. కాబట్టి 8 9లు 72 డైరెక్ట్‌గానే రాసుకుందాం. 72. అదేవిధంగా Y అవుట్లెట్ పైపులు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క అవుట్లెట్ పైప్ యొక్క కెపాసిటీ -20. అలాంటి Y పనిచేస్తున్నాయి అంటే -20Y. -20Y. అప్పుడు రిజల్ట్ ఏం జరుగుతుందండి? రిజల్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక గంటకి తీసుకుంటున్నాను కాబట్టి ఒక గంటకి ఏం జరుగుతుందంటే మొత్తం 1260 పనిని 105 గంటల్లో చేస్తున్నారు కాబట్టి ఈ 1260ని 105తో డివైడ్ చేసుకుంటే మనకి పరార్కి ఈ రిజల్ట్ ఏం వరకు జరుగుతుంది అని తెలిసిద్ది. ఎంత గెట్టయచ్చు? 21 5లు 21 6లు లేదా డైరెక్ట్‌గానే 105 12 కొట్టేసుకోవచ్చు. 1260 కదా! కాబట్టి అది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. డైరెక్ట్‌గా 12 అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 12 తీసుకొచ్చేసాను అనుకోండి. 72లో నుంచి 12 పోతే గనుక ఏమవుతుంది? 60 అవుతుంది. 60 అనేది దేనికి సమానం? 20Yకి సమానం కాబట్టి 21 23 Y అనేది ఎంతండి? 3. అంటే 3 అవుట్లెట్ పైపులు వాళ్ళు ఓపెన్ చేశారు. సింపుల్‌గా ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. Jahangir had to cover a distance of 90 kilometers in an hour. During the first 25 minutes, he traveled at a speed of 15.2 meter per second. How many meters did Jahangir cover per second during the remaining period to reach his destination just on time? Jahangir had to cover a distance of 90 kilometers in an hour. జహంగీర్ అనే ఒక వ్యక్తి అంట ఒక గంటలో 90 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాల్సి ఉంది. అతను మొదటి 25 నిమిషాల్లో ఒక్కొక్క సెకన్కి 15.2 మీటర్ల వేగంతో అంటే 15.2 మీటర్ పర్ సెకండ్ వేగంతో అతను ప్రయాణించాడు. ఇక అతను అనుకున్న దూరాన్ని అనుకున్న టైంలో చేరుకోవాలి అంటే ఇక మిగిలిన సమయంలో అతను ఎంత వేగంతో అంటే మీటర్ పర్ సెకండ్లో అంటే ఒక్కొక్క సెకండ్కి ఎన్ని మీటర్లు కవర్ చేయాలని అడుగుతున్నాడు. ఒక పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో మనం కవర్ చేసే దూరాన్నే కదా స్పీడ్ అనేది అంటే కాబట్టి వాడు సింపుల్గా స్పీడ్ అడుగుతున్నట్టే. ఓకే, స్పీడ్ అడుగుతున్నట్టే అర్థం చేసుకోండి. ఒక గంట వాడి దగ్గర టైం ఉంది. 25 నిమిషాలు ఆల్రెడీ గడిచిపోయినాయి. 25 నిమిషాలు ఆల్రెడీ గడిచిపోయినంటే ఇంక వాడి దగ్గర 35 నిమిషాల టైం ఉంది. కాబట్టి టైం ఏదైతే ఉందో వాటి యొక్క రేషియో తీసుకుంటే 5 5లు 5 7లు రేషియో తీసుకుంటే 5:7. మొదటి 5 యూనిట్స్ ఆఫ్ టైంలో అతను ఎంత వేగంతో వెళ్ళాడంటే 15.2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళాడు. కాబట్టి 15.2 అతని యొక్క వేగం.
అదేవిధంగా మొత్తం మీద అతని యొక్క వేగం ఏముండాలంట 90 కిలోమీటర్స్ పర్ అవర్. అవేమో మీటర్ పర్ సెకండ్‌లో చెబుతున్నాం కాబట్టి ఈ 90 కిలోమీటర్స్ పర్ అవర్‌ని కూడా మీటర్ పర్ సెకండ్‌లోకి మార్చుకుందాం. ఏం చేస్తాం మనం 5/18 కాబట్టి ఏం చెప్పొచ్చండి 25. ఏం చెప్పొచ్చు 25. అంటే అతని యొక్క యావరేజ్ స్పీడు 25 మీటర్ పర్ సెకండ్ ఉండాలి. 5 యూనిట్స్ ఆఫ్ టైం వరకేమో అతను 15.2 వెళ్ళాడు. మరి 7 యూనిట్స్ ఆఫ్ టైంలో అతను ఎంత వేగంతో వెళ్ళాలి చెప్పాలి. ఉండాల్సిన యావరేజ్ 25 అయితే ఇక్కడ 15.2 తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 7 యూనిట్స్ యావరేజ్ ఏదైతే ఉందో 25 కంటే ఎక్కువ తీసుకురావాలి. అప్పుడే యావరేజ్ మెయింటైన్ అవుతుంది. మరి ఎంత ఎక్కువ క్యారీ చేయాలంటే 25 ఉండాల్సింది 15.2 ఉందంటే ఎంత తగ్గిందంటే 9.8 తగ్గింది. 9.8 అలా ఎంతమంది దగ్గర అంటే 5గురు దగ్గర తగ్గింది. ఈ తగ్గిందంతా కూడా కవర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉందంటే 7గురి మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి 7తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 14 కదా అంటే 1.4. 70 కాబట్టి 25కి 7 కూడితే 32. కాబట్టి అతను మిగతా టైంని 32 మీటర్ పర్ సెకండ్ వేగంతో కనుక ప్రయాణించినట్లయితే వాడు అనుకున్నట్టు గంటలో 90 కిలోమీటర్ల దూరం 32 ఎక్కడ ఆప్షన్ సి 32. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ని మేము ప్రిపేర్ అయ్యాము అని చెబుతారు. బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు? ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తన పరీక్షల్లో 80% వరకు క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచే ఇస్తూ ఉంటుంది. ఈ పుస్తకంలో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి వాటిని చాప్టర్ వైజ్గా, టైప్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి పరీక్షల్లో అడిగే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకం యొక్క కంప్లీట్ వీడియో కోర్సును నేను ఆఫర్ చేస్తున్నాను. ఈ కోర్సులో ఈ పుస్తకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్ని కూడా వీడియో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీడియో కోర్సుతో పాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక రన్నింగ్ కోర్స్ అండి. ఈ కోర్సును నేను జూన్ 1, 2024 స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్లాసును అప్లోడ్ చేస్తూ పూర్తి కోర్సుని జస్ట్ 4 మంత్స్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ క్వాంట్ అబ్సెస్డ్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, కోర్సు యొక్క ఫీజు కేవలం 1500 రూపాయలేనండి. ఈ ఫీజు అనేది కేవలం లిమిటెడ్ టైం ఆఫర్, తర్వాత ఫీజు పెరుగుతుంది. అదేవిధంగా ఈ కోర్సులో మనం కవర్ చేసే చాప్టర్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చాప్టర్స్కి సంబంధించి ఈ బుక్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ వేలో, ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవి తీరాలి. మీలో కూడా ఎవరైనా సరే రాబోతున్న ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిపిఓ వంటి పరీక్షలని క్రాక్ చేసి జాబ్ పొందాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.